viewers, welcome to Lakshmi Skills. సో ఇప్పుడు మనం చూద్దాం రైట్ ఫార్ములా. సో నేను ప్రీవియస్ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను లెఫ్ట్ మనం ఏ విధంగా మనం చేయాలి ఫార్ములా. సో ఇప్పుడు మనం చూద్దాం రైట్ ఫార్ములా. ఓకే, సో రైట్ ఫార్ములా అంటే ఏంటి? రైట్ ఫార్ములా ఈజ్ యూజ్డ్ ఫర్ టు టేక్ రైట్ సైడ్ క్యారెక్టర్స్ ఆఫ్ ది స్పెసిఫిక్ వర్డ్. సో ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ముంబై తీసుకున్నాను. సో ఈ ముంబైలో నాకు ఓన్లీ రైట్ సైడ్ ఉన్న క్యారెక్టర్స్ మాత్రమే నాకు రావాలి రిజల్ట్ లో. ఓకే, సో ఇప్పుడు నేను క్యాలిక్యులేట్ చేస్తాను ఏ విధంగా మనం రైట్ ఫార్ములాని క్యాలిక్యులేట్ ఏ విధంగా మనకు రైట్ ఫార్ములా యూజ్ అవుతుందో. సో ఎగ్జాంపుల్ ఈక్వల్ సైన్ రైట్ ముంబై కామా లాస్ట్ 3 words నాకు కావాలి రైట్ సైడ్ ఆఫ్ ది వర్డ్ ఎంటర్. సో బై. ఓకే, సో ఈ విధంగా మనకి ముంబైలో మనం ఈ విధంగా మనం రైట్ సైడ్ ఉన్న క్యారెక్టర్స్ ని మాత్రమే మనం తీసుకోవచ్చు అనమాట. సో ఎగ్జాంపుల్ ఇక్కడ మనం డేస్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ కూడా మనం చేద్దాము ఈక్వల్ సైన్ రైట్ బ్రాకెట్ ఓపెన్ సండే కామా లాస్ట్ 3 words నాకు కావాలి అంటే లాస్ట్ 3 words సెంటర్. ఈక్వల్ సైన్ రైట్ కామా 3 బ్రాకెట్ క్లోజ్ ఎంటర్ డే. ఓకేనా? సో నాకు ఈ సండే ఈ వీక్ డేస్లలో నాకు ఏవైతే లాస్ట్ 3 క్యారెక్టర్స్ ఉన్నాయో అవి కావాలి అన్నప్పుడు నేను ఇక్కడ ఫార్ములాలో నేను ఎంటర్ చేశాను. సో సేమ్ వే మనకు వచ్చేసింది. ఓకే, సో ఈ విధంగా మీరు ఈజీగా ఈ విధంగా ఫార్ములాస్ ఈజీగా క్యాలిక్యులేట్ చేయాలంటే తప్పకుండా నా వీడియోస్ చూడండి, నేర్చుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ కి కూడా ఈ వీడియోస్ ని షేర్ చేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.